ఏదైనా దేవాలయంలోని హుండీలో డబ్బులు దండిగా పడుతున్నాయంటే చాలు, బెల్లం వాసన పసికట్టే చీమల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సదరు గుడి ముందు వాలిపోతారు. ఈ గుడికి హుండీ ఆదాయం ఇంత ఉంది కాబట్టి ఇక నుంచి ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుందంటూ ఆంక్షలు పెడతారు. ఇక అప్పుడు నుంచి ప్రతి ఏటా హుండీకి వచ్చే ఆదాయంను, మాన్యాలు ఉంటే వాటి ద్వారా వచ్చే ఆదాయంను కైంకర్యం చేయడం మొదలు పెడతారే తప్ప దేవాలయంకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు, రవాణా మార్గాల గురించి పట్టించుకున్న పాపాన పోరు అనేది భక్తుల నానుడి. ఈ కోవలోకే వస్తుంది నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పరిధిలోని పెరుమాళ్లపాడు నాగేశ్వర స్వామి దేవాలయం. దాదాపు 100 సంవత్సరాలు పైబడి ఇసుక దిబ్బల కింద కప్పబడిపోయింది. పెరుమాళ్లపాడు నాగేశ్వర స్వామి దేవాలయంను దాదాపుగా ఆనుకుని ప్రవహిస్తూ ఉండడం. పెన్నా నదికి వరద వచ్చినప్పుడు ఈ ప్రాంతం దాదాపు నీటిలో మునిగిపోయే పరిస్థితి ఉండేది. దీంతో వరదకు కొట్టుకు వచ్చిన ఇసుక 20 నుంచి 30 అడుగుల ఎత్తున మేటలు వేసింది. 100 సంవత్సరాల కిందట దేవాలయం ఆనుకునే పెరుమాళ్లపాడు గ్రామం ఉండేది. ఈ ప్రాంతంలో ఉన్న నాగేశ్వర స్వామికి నిత్యం పూజలు జరిపేందుకు దేవాలయంను నిర్మించిన దాతలు, కుమ్మరులు, మంగలి, చాకలి, భోగం వాళ్లకు మాన్యాలు ఇచ్చి దేవాలయం అవసరాల మేరకు వీరు సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. వీరికి ఇచ్చిన మాన్యాలు కాకుండా స్వామివారికి దాదాపు 84 ఎకరాల పొలం కూడా రాసి ఇచ్చారు. పొలం పైన ఇప్పటి వరకు వచ్చిన రాబడి రమారమి 50 లక్షల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. 150 కుటుంబాల వరకు ఈ గ్రామంలో ఉండేవారు. ఇసుక దిబ్బలపై నుంచి వీచే గాలితో ఇసుక గ్రామస్తులు తినే తిండి, బట్టలపైన విపరీతంగా పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులు అక్కడి నుంచి గ్రామాన్ని 2 కిలోమీటర్ల దూరంగా అవతలికి మార్చుకున్నారు. అక్కడే నివసించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో దేవాలయంలో ఉన్న పలు విగ్రహాలు, పూజా సామాగ్రిని అప్పటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులకు అప్పగించారు. వీటి విలువ నేడు దాదాపు 11 కోట్ల వరకు ఉంటుందని గ్రామ దేవాలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామస్తులు దూరంగా ఊరిని మార్చుకున్న తర్వాత ఇసుక దిబ్బలు అంతకంతకు పెరిగిపోయి దేవాలయంను పూర్తిగా కప్పివేశాయి. దేవాలయంకు గ్రామస్తులు రాకపోకలు కూడా తగ్గిపోవడంతో నాగేశ్వర స్వామిని పట్టించుకోవడం మానివేశారు. ఇలా దాదాపు 100 సంవత్సరాలు జరిగిపోయింది. కరోనా సమయంలో గ్రామానికి చెందిన కొందరు యువకులు చొరవ తీసుకొని ఇసుక దిబ్బల కింద పూడిపోయిన దేవాలయంను మిషన్ల సాయంతో కొంతమేరకు బయటపెట్టారు. దాదాపు శిథిలావస్థకు చేరుకున్న దేవాలయంను పూర్తిగా బయటికి తీస్తే దేవాలయం కూలిపోతుందని, కాబట్టి దానిని తాకవద్దంటూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు గ్రామస్తులను కట్టడి చేశారు. అప్పటి నుంచి గ్రామస్తులు పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, జిల్లా స్థాయి అధికారుల చుట్టూ తిరుగుతూ దేవాలయంకు పూర్వం వైభవం తెచ్చేందుకు సహకరించాలంటూ విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. అయినా పట్టించుకున్న నాథుడు ఎక్కడా? కల్కి సినిమా డైరెక్టర్ నాగాశ్విన్ వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఈ దేవాలయం గురించి డైరెక్టర్కు తెలియచేశారు. ఆలయం ప్రాచుర్యం గురించి తెలుసుకున్న నాగాశ్విన్ కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ కనిపించే సన్నివేశంలో ఒక సీన్ ఈ దేవాలయం గురించి చూపించారు. దీంతో ఈ దేవాలయంకు ఎక్కడ లేని ప్రాచుర్యం వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన వారే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది పర్యాటకులు, భక్తులు ఈ దేవాలయంను సందర్శిస్తున్నారు. అయితే సినిమాలో చూపించిన విధంగా ఇక్కడ లేకపోవడం, కనీసం దేవాలయంను పూర్తి స్థాయిలో జీర్ణోద్ధరణ చేయకపోవడంతో ఇంత దూరం వచ్చిన వారు నిరాశతో వెనుతిరుగుతున్నారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి ఉండటంతో గ్రామస్తుల్లో దేవాలయ జీర్ణోద్ధరణపై ఆశలు చిగురించాయి. ఎంతో చరిత్ర ఉన్న ఇలాంటి దేవాలయాలను పూర్తి స్థాయిలో జీర్ణోద్ధరణ చేస్తే పర్యాటకంగా కూడా స్థానికులకు ఉపాధి లభించే అవకాశం కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరి ఎన్డీఏ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. నా పేరు పార్థసారథి, పెరుమాళ్లపాడు. ఇక్కడ నాగేశ్వర స్వామి శివాలయం అనేది కల్కి సినిమాలో నుంచి ఈ మధ్య కాలంలో మళ్ళా వైరల్ అవుతుంది. అయితే అది పురాతన దేవాలయం. 300 సంవత్సరాల నుంచి మా ఊర్లో పెద్దోళ్ళు చెప్తున్నారు. అక్కడ గుడి ఉండేది, శివాలయం ఉండేది, నాగేశ్వర స్వామి గుడి ఉండేది. ఇంతకుముందు బాగా దానికి అంగరంగ వైభవంగా విజయోత్సవాలు కానీ, తిరణాలు కానీ చేసేదని ఇంతకుముందు పెద్దోళ్ళు అయితే మాకు చెప్పారు.
దానివలన లాస్ట్ టైం కరోనాలో మేము అందరం ఊర్లో ఉన్న యూత్ వరకు అసలు గుడి ఉండేది అంట కదా, దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేద్దామని అందరితో ఊరి గ్రామ ప్రజలందరి సమక్షంలో మేము లోడడానికి ట్రై చేసాము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమళ్ళపాడు గ్రామం. నా పేరు పిలారి సుబ్బరాయుడు. మా గ్రామంలో పరశురాముడు ప్రతిష్ఠ చేసిన శివాలయము ఒకటి పెన్నబడి గీత ఉంది. అది ఏంటంటే అప్పట్లో 10 మైళ్ళకు ఒకటి వంతున ఏటుబడి గీత శివాలయాలు నిర్మించడం జరిగింది. ఈ మధ్యకాలంలో పరమట గాలికి తూవిసుకు వచ్చి మొత్తం పెన్న టర్నింగ్ ఉన్న దానివల్ల మా గ్రామం కూడా అక్కడే ఉన్నది. ఆ గ్రామంలోకి వచ్చి ఇసుక పడడము, అన్నం చేసుకుంటే అన్నం దబర్లలో కూడా కుండల్లో కూడా ఇసుక పడడము, మొత్తం కూరల్లో కూడా ఇసుక పడడం అలా జరుగుతుంటే మధ్యలో గ్రామం వదిలి గ్రామానికి దక్షిణం వైపు వచ్చి ఇక్కడ పొలం తీసుకొని అందరూ ఇళ్ళు నిర్మించుకోవడం జరిగింది. ఆ పరమట గాలి వల్ల దేవాలయం మొత్తం కంప్లీట్గా బూడిపోయి మెడ్రాస్ నుంచి ఇటు విజయవాడ, గుంటూరు ఇట్ట పోయేవాళ్ళు కార్లు వేసుకొని ఆడికి పోవడం, టెంకాయలు కొట్టుకోవడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కల్కి సినిమా వల్ల ఇంకా కొంత పాపులర్ అయ్యి ఇంకా ఇంప్రూవ్ అయింది.